భారత్ కేవలం ఉగ్రవాద టెర్రరిస్టుల యొక్క స్థావరాల మీద మాత్రమే అటాక్ చేస్తూ ఉంది. కానీ మేము బాధితులం, మమ్మల్ని భారత్ చంపేస్తుందని చెప్పి నాటకాలు ఆడుతున్నటువంటి పాకిస్తాన్ ను ముఖం మీద ప్రపంచ దేశాలు ఉంచుతున్నాయి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క నిజాయితీని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని గుర్తించినందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇలా ఆపరేషన్ సింధూర్ అంటే పాకిస్తాన్ మీద అటాక్ చేయడం, పాకిస్తాన్ ను తుదముట్టియడం, పాకిస్తాన్ ను భస్మం చేయడం భారత్ కు పెద్ద పని కాదు. కానీ ఇక్కడ ఆపరేషన్ మాత్రమే. ఇలా యుద్ధం కాదు. ఇక్కడ పాకిస్తాన్ పైన భారత్ యుద్ధం ప్రకటించలేదు అంటే యుద్ధం చేసేంత సీన్ వాళ్ళకి లేదు. పాకిస్తాన్ నంగనాచి నాటకాలను, భారత్ నిజాయితీని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి తాజా మాజీలు కూడా పాకిస్తాను నాటకాలు ఆపాలని, భారత్ కేవలం ఉగ్రవాద టెర్రరిస్టుల యొక్క స్థావరాల మీద మాత్రమే అటాక్ చేస్తూ ఉంది. భారతీయులను డజన్ల కొద్దీ మీరు చంపుతూ ఉంటే భారతీయులు చూస్తూ ఊకోవాలా? ఖచ్చితంగా వాళ్ళ ఆత్మరక్షణ చేసుకుంటారు, వాళ్ళ ప్రజలను కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. కానీ మేము బాధితులం అని చెప్పి మమ్మల్ని భారత్ చంపేస్తుందని చెప్పి నాటకాలు ఆడుతున్నటువంటి పాకిస్తాన్ను ముఖం మీద ప్రపంచ దేశాలు ఉంచుతున్నాయి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క నిజాయితీని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని గుర్తించినందుకు గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇలా ఆపరేషన్ సింధూర్ అంటే పాకిస్తాన్ మీద అటాక్ చేయడం, పాకిస్తాన్ను తుదముట్టియడం, పాకిస్తాన్ను భస్మం చేయడం భారత్కు పెద్ద పని కాదు. కానీ ఇక్కడ ఆపరేషన్ మాత్రమే. ఇలా యుద్ధం కాదు. ఇక్కడ పాకిస్తాన్ పైన భారత్ యుద్ధం ప్రకటించలేదు అంటే యుద్ధం చేసేంత సీన్ వాళ్ళకి లేదు. ఆపరేషన్ అంటే ఏంది అంటే మన దేశంలో సరిహద్దులలో మన ప్రాంతం, మన చుట్టూ అంటే మనకు ముప్పు పొంచి ఉన్నప్పుడు, మన దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడులు చేస్తే మనం ఆపరేషన్ చేసినట్టు. యుద్ధం అంటే డైరెక్ట్ అలా దేశం మీద అటాక్ చేయడం. యుద్ధం అంటే అలా దేశాన్ని సాధించుకోవడమే. కానీ ఇలా ప్రపంచ దేశాలు భారత్ యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నాయి. ఉగ్రవాదం అనేది ఎంత ప్రమాదకరం. భారత్ను చాలా ఏళ్ళ నుంచి 75 సంవత్సరాలుగా అవకాశం దొరికినప్పుడల్లా భారత ప్రజల మీద విరుచుకుపడుతున్నటువంటి పాకిస్తాన్ నీచులను చెప్పుతో కొట్టినంత పనిచేస్తూ ఉన్నారు ప్రపంచ దేశాలు. ఇలా వాళ్ళ యొక్క ఉగ్ర కార్యకలాపాలను ముఖం మీద ఉంచుతున్నటువంటి ప్రపంచ దేశాలు భారత్ యొక్క గౌరవం పెరుగుతుంది. భారత్ యొక్క గొప్ప కీర్తి, వాళ్ళ ప్రజలను చంపిన వాళ్ళ యొక్క యుద్ధ నీతి కానీ ఒక సిద్ధాంతం కానీ వదులుకొని భారత్ ఇలా కేవలము పాకిస్తాన్ అమాయకమైన ప్రజలను చంపాలని టార్గెట్ కాకుండా కేవలం ఉగ్రవాదులు నివసించేటువంటి ప్రాంతాల మీద 9 ప్రాంతాల మీద టార్గెట్ చేయడం అనేది, ఒక 5 ప్రాంతాలు ఇండియాలో, 4 ప్రాంతాలు పాకిస్తాన్లో ఉన్న ప్రాంతాల మీద అటాక్ చేసి నిజమైనటువంటి దుర్మార్గులను ఎలిమినేట్ చేస్తున్నటువంటి భారత్ను అభినందిస్తున్నాయి ప్రపంచ దేశాలు. పాకిస్తాన్ యొక్క ఏడుపును, మీ ఏడుపు ఆపండి, మీ నటన ఆపండి, కొంచెం సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి ప్రపంచ దేశాలు పాకిస్తాన్ మీద ఉమ్మి వేస్తూ ఉన్నాయి, భారత్ను గొప్పగా కీర్తిస్తూ ఉన్నది. ఇది కదా భారతదేశం యొక్క గొప్పతనం. ఖచ్చితంగా జై హో భారత్, జై భారత్. భారత ఆర్మీ ఖచ్చితంగా ప్రపంచంలోనే హీరోలుగా వరదిల్లాలి. భారత ఆర్మీకి పాదాభివందనం చేసుకుంటూ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అందరికీ పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ఇష్టం మీ అందరికీ ధన్యవాదాలు.